ఒక 2 నిమిషాలు నాకు ఇదేముంది ఆదిలాబాద్ ఆసిఫాబాద్ ఈ ప్రాంతం నుంచి మా మిత్రులంతా తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరుతున్నటువంటి వాళ్ళు వీళ్ళందరికీ స్వాగతం తెలియజేస్తా ఉన్నా. ఆసిఫాబాద్ నుంచి కప్పునోళ్ళు సైడ్ రండి, ఒక సైడ్ రండి. అందరికీ స్వాగతం. చెక్ చేసుకురా మరి ఇలా చేరుడు కరెక్టేనా అని అదే ఆదిలాబాద్ నుంచి వచ్చారంటే 350 కిలోమీటర్లు. మాట్లాడే చెప్పు. ఈరోజు మాకు చాలా ఆనందమైనకరమైన దినం. తీర్మార్ మల్లన్న గారి సమక్షంలో మా పార్టీ కోసము మేము పనిచేసుకుంటున్నాము. ఇన్ని రోజులు మంది పార్టీలకు పనిచేసినాం, మాకు అర్థం కాలేదు ఏంది అనేది. ఇప్పుడు అర్థమైంది, మా బీసీ బిడ్డలం ఎందుకు ఒకటి కావాలి. ఈరోజు మా బీసీల ఓట్లు మేము వేసుకొని గెలుచుకొని మా బీసీ పీఠ నిలబెట్టుకుంటామని ఈ వేదికగా నేను తెలియజేస్తున్నాను. జై బీసీ, జై జై బీసీ. తీర్మార్ మల్లన్న గారి నాయకత్వం, తీర్మార్ మల్లన్న గారి నాయకత్వం. చలో, థ్యాంక్ యూ పెద్దన్న. అందరికీ మీ అందరికీ కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి స్వాగతం. అలా నువ్వు ఏం మాట్లాడతావు, ఎందుకే ఈ పార్టీ మనకు? మన బీసీల కోసం ఇంతకు ముందు తెలంగాణ ఉద్యమం చేసినాము. తెలంగాణ కోసం ప్రాణాలు కూడా అర్పించిన వాళ్ళు ఉన్నారు. తెలంగాణ కోసం అన్ని విధాలుగా కృషి చేసి అంతా చేసినాక ఆ దురల ప్రపంచం అయిపోయింది. వాళ్ళందరూ మమ్మల్ని దోసుకోవడాని కోసము దోసుకున్నారు. చెప్పిన లెక్కలు చూసిరా? బ్యాంకుల లెక్కలు ఇదేమో మన ఎస్సీ ఎస్టీ బీసీ రైతులకు ఈ 5 ఏళ్లలో ఇవ్వాల్సినది ఎంత? చిన్న రైతులు, చిన్న రైతులు 28,278 కోట్లు బ్యాంకులలో రుణాలు ఇవ్వాలి. మనకి ఇచ్చింది ఎంత అంటే 6,000 కోట్లు. అంటే 100% ఎగ్గొట్టింది మనకు. ఈ వాళ్ళకు 69,888 కోట్లు ఇవ్వాలని టార్గెట్ పెట్టుకొని ఇచ్చింది 69,263. అంటే 100కి రూపాయలు ఇచ్చేసారు వాళ్ళకు. అంటే ఎందుకు జరిగింది అని అంటే, మొత్తం దేశంలో సర్కార్ బ్యాంకులు 12 ఉన్నాయి, ప్రైవేట్ బ్యాంకులు 21 ఉన్నాయి. ఈ 12 బ్యాంకులలో ఎవడున్నారా లీడర్ అంటే మొత్తం ఓసీలే. 12 బ్యాంకులకు పెద్ద ఓసీలే. మనోళ్ళు ఎవరు లేడు. 21 బ్యాంకులు ఉన్నాయి ప్రైవేట్ బ్యాంకులు. ఈ బ్యాంకులు ఎవరి అనంటే ఎస్సీ ఎస్టీ బీసీలే 0, 21 వాళ్ళే. అంటే ఇంత ఈ బ్యాంకులలో ఉండే పైసలు ఎవరి? మళ్ళా మనం జమ చేసే పైసలు, మన ఏమో పైసలు లోన్ తీసుకొని బతికేదేమో వాళ్ళు. ఎవరి సొమ్ము ఎవరు తింటున్నట్టు ఇది నేను చెప్పిన లెక్క కాదు. ఇగో ఎస్బీఐకి లెటర్ రాస్తే ఇగో శ్రీ తీర్మార్ మల్లన్న గారు మీరు చెప్పింది కరెక్టే, మీది సొమ్ము వాళ్ళకి పంచి పెడుతున్నామని చెప్పింది. చెప్పిన లెక్కనే ఇది. ఇప్పుడు మన ఆసిఫాబాద్ తీసుకో, కొమరం భీం ఆసిఫాబాద్ లో ఇది ఏ ఇయర్ 2021-22లో 168 కోట్ల రూపాయలు మన రైతులకు లోన్లు ఇవ్వాలని ఆర్బీఐ చెప్పింది. వాళ్ళకి ఈరి లోన్లు పేదోళ్ళకి 108 కోట్లు ఇవ్వాలని చెప్తే ఇచ్చింది 0 రూపాయి. ఒక్క రూపాయి ఇవ్వలే మన రైతులు, ఒక్కటి కూడా. ఇట్లా ఇది 2021-22. ఇగో 22-23లో ఇది కొమరం భీం ఇగో 130 కోట్లు ఇవ్వమని చెప్పింది. మళ్ళా 130 కోట్లు ఈ రైతులకు బీసీ ఎస్సీ ఎస్టీ రైతులకు ఇవ్వమంటే 36 లక్షలు ఇచ్చింది. చూసిరా? ఇక 23-24లో ఇగో కొమరం భీం ఆసిఫాబాద్ లో 133 కోట్లు ఇవ్వమని చెప్పారు. మళ్ళా ఇచ్చింది 57 లక్షలు. కోటి కూడా ఇవ్వలే. ఇగో 24-25లో కొమరం భీం ఆసిఫాబాద్ 118 కోట్లు ఇర్రా ఇప్పుడన్నా అని చెప్పి గైడ్ లైన్స్ ఇస్తే 2024-25లో ఇచ్చింది 1,66 లక్షలు ఇచ్చింది. ఊరికో కోడి, ఇంటికో ఈకే. 2025-26 జూన్ వరకు ఇదే కొమరం భీం ఆసిఫాబాద్ లో 104 కోట్ల రూపాయలు ఇర్రా బాబు అని చెప్తే ఇచ్చింది 35 లక్షలు. ఇప్పుడు ఈ బ్యాంకులు మనవి కాదా? ఈ బ్యాంకులు మనవి కాదు, ఈ సర్కారు మనది కాదు, ఈ భూములు మన చేతులు లేవు.
ఎవన్ సర్కార్ అన్నట్టు మన పేరు చెప్పి వాళ్ళు సొమ్ము తింటా ఉన్నారు. నిన్నటికి నిన్న ఏంది రుణాలు దేని మీద ఉండే నిన్న చెప్పినాగా విద్యుత్ సబ్సిడీలు ఉన్నాయా? విద్యుత్ సబ్సిడీలు రైతులందరికీ ఉచిత విద్యుత్ అన్నారు. మరి మన రైతులు ఏంది ఎవరు రాని లెక్క తీస్తే మన వాళ్ళు లేరు. 600 ఎకరాల భూమి ఉన్న మల్లారెడ్డికి 60 బోర్లు ఉన్నాయి. 60 బోర్లు ఉన్నాయి. ఆయనకు ఉచిత కరెంటే. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీకు ఒకటే బోర్ ఉంటుంది, నీకు ఉచిత కరెంటే. ఇంట్లో ఎవడు కరెంట్ ఎక్కువ తాగుతున్నట్టు? మల్లారెడ్డి. పేరేమంది? మనది. ఇగో ఇదన్నట్టు కథ. అందుకోసమే ఈ బతుకులు మారాలన్నా, ఈ లెక్కలు సరిగా కావాలన్నా మన బీసీ ప్రభుత్వం రావాలి. దానికోసం చేరాలి మన పార్టీ. సో చేరిన మీ అందరికి కూడా ధన్యవాదాలు. మీ అందరు కూడా గట్టిగా పని చేయండి అని చెప్పి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ అందరికి మరొకసారి. ఫోటో బయట దిగుదా? ఇది తెలంగాణ రాజ్యాధికార పార్టీలో ఇంకా చాలా చేరుతూ ఉన్నారు. ఇంకా మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే కీనోస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే కీనోస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.